కర్నూలు జిల్లా గొనెగండ మండలంలో సిపిఐ నాయకులు బస్టాండ్ దగ్గర ధర్నా. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంలో ఇవాళ ఇక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయనకు పూలమాలేసి నీ రాజ్యాంగాన్ని పదిలంగా కాపాడడానికి కోసం నీకేమైనా నీ మీద ఇంత విమర్శ వస్తే మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే పద్ధతిలో ఐక్యతతో ప్రజా సంఘాలు ఇవాళ అంబేద్కర్ గారికి పూలమాలేసి ఆయనని నివాళులర్పించడం జరిగింది. ఇవాళ హోంమంత్రి అమిత్ షాకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నీకు ఏమాత్రం సిత్తు ఉంటే తక్షణమే క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారికి అని చెప్పి, లేకుంటే యావత్ భారతదేశానికి క్షమాపణ కోరాలని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి దగల్బాజీ వాళ్ళ పార్లమెంట్ పోయినందుకు మేము సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారు లేకపోతే ఈ భారతదేశం లేదు. అంబేద్కర్ లేకపోతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, దళితులు, ఆదివాసులు, బీసీలు, అదేవిధంగా మైనారిటీకి సంబంధించి రిజర్వేషన్ ఎక్కడ ఉండేదని చెప్పి సందర్భంగా అమిత్ షా గారు మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో రాజ్యాంగాన్ని మేము మొత్తం కూడా పక్కన పెట్టి మనుస్మృతికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేస్తామని చెప్పి ఓ పక్క ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా ఈ బజరంగ్ దళ్ కానీ ఇలాంటి బీజేపీ అనుబంధ సంఘాలు మొత్తం కూడా ఒక పక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క అమిత్ షా ఈ విధంగా మాట్లాడడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరున్నటువంటి కనీసం మీరు ఒకటైనా ఈ విషయంలో మీరు ఖండించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదే కాదు, బీజేపీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని పల్లకి మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు మీరు ఖండించలేకపోయారు. అమిత్ షా మాట్లాడింది ఆ మాటలు కరెక్ట్ అని చెప్పి మీరు ఏమైనా భావిస్తున్నారా, లేకపోతే ఆ యొక్క వాక్యాలు తప్పని మీరు ఏమైనా భావిస్తున్నట్లయితే వెంటనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అక్కడ కూటమిలో పల్లకి మోస్తున్నటువంటి వ్యక్తివి ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఖండించలేకపోతే ఈ రాష్ట్రం అటువంటి దళితులను, ఆదివాసుల పైన, అదేవిధంగా బహుజన సంబంధించిన అందరిపైన ఇవాళ కించపరిచినట్లు అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ వాక్యాల పైన మీరు తక్షణమే స్పందించాలి. అమిత్ షా వాక్యాలను వెనక తీసుకోవాలి.